హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిత్రం బలారే ఒరిజినల్స్. ఒక కళ, ఒక నమ్మకం మరియు గుండెల నిండా సినిమా పిచ్చి, ఇవే పెట్టుబడిగా రవితేజ చెన్నైలో మార్చుకున్నాడు. ఆ రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ భాగం చెన్నైలోనే ఉండేది. ఎవరైనా హీరో కావాలంటే ముందుగా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరగాల్సిందే. రవితేజ కూడా అదే చేశాడు. ప్రతిరోజు ఉదయం లేచి ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు, దర్శకులను కలిసేవాడు, ఫోటోలు ఇచ్చేవాడు, అవకాశం కోసం ఎదురు చూసేవాడు. కానీ ఏ తలుపు తెరుచుకోలేదు. చాలా చోట్ల తిరస్కరణ ఎదురైంది. నీ లుక్ హీరోలా లేదు, నువ్వు హీరో మెటీరియల్ కాదు అనే మాటలు కూడా వినాల్సి వచ్చింది. ఒక సాధారణ వ్యక్తి అయితే అక్కడే ఆగిపోయేవాడు. కానీ రవితేజ ఆగలేదు. ఎందుకంటే అతనికి తన మీద ఉన్న నమ్మకం, తనలోని నటుడిపై ఉన్న నమ్మకం, అవకాశం వస్తే తాను కూడా నిరూపించుకోవాలని అతనికి తెలుసు. అలా చిన్న చిన్న పనులు చేస్తూ ఇండస్ట్రీలో తన పరిచయాలను పెంచుకుంటూ ముందుకెళ్ళాడు. ఆ సమయంలో కొన్ని సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం వచ్చింది. సెట్స్ మీద గంటల తరబడి పనిచేసేవాడు. షూటింగ్ ఎలా జరుగుతుంది, సీన్ ఎలా ప్లాన్ చేస్తారు, డైరెక్టర్ ఎలా ఆలోచిస్తాడు, అన్నిటి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఆ పని తనకు డబ్బులు మాత్రమే కాదు, సినిమా అనే విశ్వవిద్యాలయంలో విద్యను కూడా ఇచ్చింది. పగలు అసిస్టెంట్ డైరెక్టర్గా, రాత్రి నటుడు కావాలనే కళ, ఇలా 2 పడవల్లో ప్రయాణం సాగింది. ఇందులో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా దక్కాయి. స్క్రీన్ మీద కొన్ని క్షణాలు మాత్రమే కనిపించిన ప్రతి పాత్రను ప్రాణం పెట్టి చేశాడు. ఎందుకంటే అతనికి తెలుసు, చిన్న అవకాశం కూడా పెద్ద మార్పుకు కారణం కానుంది. ఆ సమయంలో అతనితో పనిచేసిన చాలామంది ఒక విషయం గమనించారు. అది అతని ఎనర్జీ. ఎప్పుడు ఉత్సాహంగా ఉండడం, ఎప్పుడు నవ్వుతూ ఉండడం, ఎప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం. ఈ లక్షణాలే భవిష్యత్తులో అతన్ని ప్రత్యేక గుర్తింపుగా మారాయి. కానీ ఇంకా అసలు విజయం దూరంగానే ఉంది. హీరో కావాలనే కళ ఇంకా కలగానే ఉంది. అవకాశాలు వస్తున్నాయి, కానీ బ్రేక్ మాత్రం రావటం లేదు. అయితే జీవితంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. కొన్ని క్షణాలు ఉంటాయి. అవి మన గమ్యాన్ని పూర్తిగా మార్చేస్తాయి. రవితేజ జీవితంలో కూడా అలాంటి క్షణం రాబోతుంది. ఒక సినిమా, ఒక పాత్ర, ఒక అవకాశం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతుంది. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన యువకుడు హీరోగా ప్రేక్షకుల దృష్టిలో ఎలా ఆకర్షించాడు, నీకోసం సినిమా అతని జీవితాన్ని ఎలా మార్చేసింది, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు చిత్రం బలారే ఒరిజినల్స్. జై సినిమా, జై హింద్.